గొట్టాలు పెట్టి మా శవం లేచింది అని గోల చేస్తున్నారు. ఎవరు శవాలకు మొక్కుతున్నారో, ఎవరు శవాలను బోధిస్తున్నారో కొంచెం మీరే గ్రహించండి. ఇలా ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, యేసు ప్రభు వారిని ఈ కరుణాకర సుగుణాగాడు దూషిస్తున్నాడు. మరి ఒకప్పుడు యేసు ప్రభువుని అంగీకరించి తర్వాత ఆత్మని అమ్మివేసుకున్నవాడు, ఇలాంటి దౌర్భాగ్యులు కొద్దిమంది ఉన్నారు. కనుకనే వారు మనోనేత్రాలు వెలిగించబడాలని ఈ యొక్క వీడియో క్లిప్పింగ్ పెడుతున్నాను. ఎవరు శవాలకు మొక్కుతున్నారో, శవాలను ఎవరు ఆరాధిస్తున్నారో ఒకసారి మీరే గుర్తించండి, వినండి. విని మీరే మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను నమ్ముతున్నాను. అంత మాత్రమే కాకుండా ఇలా వీడియో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, ఈ కరుణాకర సుగుణాగాడు ఎలా పడితే అలాగా యేసు ప్రభు వారిని మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత వీడు ఒకప్పుడు యేసు ప్రభు వారిని అంగీకరించి నమ్ముకొని ఈరోజు యేసు ప్రభు వారి మీద తిరుగుబాటు చేస్తూనే కాకుండా బహిరంగ సభల దగ్గరికి వెళ్ళి మరి మా క్రైస్తవుల మనోభావాలని దెబ్బతీస్తున్న ఇలాంటి నీచులకి, ఇలాంటి పిచ్చెక్కిన కుక్కలకి ఇలాగా సమాధానం చెప్పాలని నేను ఈ రీతిగా రావటం జరిగింది. దయచేసి నేను ఇలాగా పెట్టానని మీరు ఏమనుకోవద్దు. ఈ వీడియో క్లిప్పు ఎలాగా ఎందుకు పెట్టాను అంటే, ఇది నిజం, ఇది వాస్తవం. ఈ యొక్క ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరై అంటే సత్యవతి. ఈ సత్యవతి గురించి ఎవిడెన్స్ కూడా నేను ఇస్తున్నాను, చూడండి. అంత మాత్రమే కాదు, ఇలాంటి నీచ నికృష్టమైన మరి శవాలని ఆరాధిస్తున్న వారు ఈ పాటికి మీకే అర్థమవుతుంది, చూడండి. అంత మాత్రమే కాకుండా ఈ కరుణాకర సుగుణాగాడు ఒకడు, బోకర లలిత కుమార్ గాడు వారి నిజ రహస్యాలని బయటపెట్టుకుంటూ మరి ఎవరు మోసం చేస్తున్నారనే సంగతి, నిజాన్ని వారు ఒప్పుకున్నారు. అంత మాత్రమే కాకుండా మీకు నేను ఎవిడెన్స్ ఇచ్చాను, గమనించి చదవండి, నిజమేంటో తెలుసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించండి. ఆయన మాత్రమే అందరికీ ప్రాణం పెట్టిన లలిత కుమారు ఇచ్చిన సాక్ష్యం ఇది కదా సమాజానికి కావాలి. రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద ఎపిసోడ్స్ వస్తాయి కాబట్టి, చాప్టర్ 1 శివలింగం చిక్కుముడులు, శివలింగం గురించి సమాజంలో మూఢనమ్మకం, ఆ తర్వాత మనువాద దేవుళ్ళు చేసిన మానభంగాలు, విగ్రహారాధన, మనువాదుల వితండవాదన, కూతురుతో తండ్రి సంభోగము, తల్లితో కొడుకు సంభోగము, మనువాదుల మత గ్రంథాల్లో స్త్రీల స్థానము, వితంతువులు మనువాదుల విషవలయంలో విగత జీవులు, సంతానం లేని స్త్రీలకు అంతులేని అవమానము, బాల్య వివాహములు, బాలికల పాలిట బలిపీఠములు, సతీ సహగమనము, స్త్రీ జాతి హననము, దేవదాసి, మనువాద గ్రంథాల్లో అశ్లీలత, రోత, బూతు, అగ్నిదేవుడికి వీర్యం త్రాగించిన శివుడు, నా వృషణాలను తినండి దేవతలకు శివుడి బోధ, గర్భవతి అయిన వజ్రను చెరచిన దేవతల గురువు, హిందుత్వంపై అంబేద్కర్ గారి అద్భుతమైన విశ్లేషణ. ఎందుకంటే హిందుత్వం గురించి మాట్లాడాడు కాబట్టి అంబేద్కర్ అద్భుతమైన విశ్లేషణ అనిపిస్తుంది. అదే అంబేద్కర్ హిందుత్వం గురించి కాకుండా క్రిస్టియానిటీ గురించి మాట్లాడుంటే అప్పుడు ఈ నోట్లో బెల్లం గడ్డెట్టుకునేవాడు, లేకపోతే ఏసు ఏదన్నా పెట్టుకునేవాడు. ఇంకా రెండో పుస్తకంలో రాముడి రహస్యాలు, రాముడు మాంసాహారి, సీతారాములు మాంసం తిని మద్యం తాగినట్టు రామాయణంలో వాల్మీకి రాశాడు. ఇది మామ చెప్పిందా లేకపోతే ఆ బోడిగాడు భూమిగాడు చెప్పాడు, చోట భూమిగాడు. కృష్ణుడు రహస్యాలు, కృష్ణుడు మాంసాహారి, కృష్ణుడు మద్యపాని, మనువాద గ్రంథాల్లో శూద్రుల దేనగాథలు. అబ్బో, ఇందులో భయంకరమైన చాప్టర్స్ ఉన్నాయిలేండి, ఒక 20-25 చాప్టర్స్ ఉన్నాయి. నన్ను నమ్మకపోతే నరకమే అంటున్న మనువాద దేవుళ్ళు. మనువాదుల మత గ్రంథాల్లో ఉన్న భయంకరమైన సైన్స్, కన్యా పరీక్ష, మానవతి అయిన అనసూయను మానభంగం చేయబోయిన త్రిమూర్తులు, అన్న వీర్యముతో చెల్లెలు గర్భవతి, శివుని భార్యను కామించిన బ్రహ్మ, గురువు శిష్యుడు ఇద్దరూ దుర్మార్గులే, మనువాద దేవుళ్ళు అందరూ మనుషులందరికన్నా పాపులే, కన్నీటి నదిలో స్నానం చేసిన పరశురాముడు, భార్యను తార్చటం తప్పు కాదంటున్న మనువాదులు, బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వని వాడు నిర్దాక్షిణ్యముగా నరకానికేనట, మనువాదుల శాస్త్రాలపై యోగి వేమన సంధించిన అస్త్రాలు. కదా ఇది వాస్తవమే కదా. ఏం చెప్తున్నాడు లలిత కుమార్?